హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ. కాంగ్రెస్ లో అంతర్మదనం మొదలైందా అంటే అవుననే చెప్పొచ్చు. కాంగ్రెస్ కు కలిసి వస్తుంది అనుకున్నటువంటి ఉచిత పథకాలు బొమరాంగ్ అవడంతో కాంగ్రెస్ పెద్దలే ఈరోజు తన స్టాండర్డ్ వెనక్కి తీసుకుంటున్నారు. వాళ్ళే గ్యారంటీలు హామీల పథకాల మీద పునరాలోచించుకోవాలి. రాష్ట్ర దేశ సంపద దేశ ఆదాయం దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. హామీ ఇచ్చేటప్పుడు అధికమైన హామీలు ఇస్తే ప్రజలు విశ్వసించరు. కనీసం రోడ్లు వేస్తా కూడా డబ్బులు ఉండవు. మన అభివృద్ధి ఎక్కడికైనా చేస్తాము, విశ్వసించరు ప్రజలు. ఇట్లా నెక్స్ట్ టైం మనం ఈ విషయంలో మనం ఒకసారి పునరాలోచించుకోవాలండి. కాంగ్రెస్ ప్రధాన నాయకుడు ఖార్గే గారు వ్యాఖ్యానించినట్టుగా ఇచ్చినట్టుగా వార్తల్లో చూస్తున్నాం. మన మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. కర్ణాటకలో వైఫల్యం. కర్ణాటకలో అక్కడ గెలవగానే అదే పాచికలను ఉపయోగించి తెలంగాణలో వాళ్ళు కలిసి వచ్చింది అనుకున్నారు. కానీ వాస్తవానికి ఇక్కడ ప్రకటించిన ఉచిత పథకాలు అనేది ఒక 30%. కానీ అధికారంలో ఉన్న కేసీఆర్ మీద మార్పు కోరుకున్నారు. కేసీఆర్ మీద వ్యతిరేకత కాదు నా ఉద్దేశంలో మార్పు కోరుకున్నారు. దాంతో ఇప్పుడు కాంగ్రెస్ అవకాశం ఇస్తే ఏం సాధించిందో చూశాం. అన్నింటిలో చూద్దాం, ఒక్క పథకం అన్నా 100% చెయ్యలేదు. అన్ని నామమాత్రం లాంఛనప్రాయంగా ప్రారంభించడం, రిబ్బన్ కట్ చేయడం, ఫోటోలు దిగడం. ఉచిత పథకం ఒకటే బహిరంగంగా ఓపెన్ యూనివర్సల్ కాబట్టి అది ఉచిత పథకం అన్నారు. అది కూడా వైఫల్యమే. ఎట్లా సరైన బస్సులు పెంచకపోవడం, సీట్లు ఫ్రీగా ఎక్కే వాళ్ళు బస్సులు ఎక్కడం, సీట్లు ఉన్న వాళ్ళకు టికెట్ కొనుక్కునే వాళ్ళు సీట్లు లేకపోవడం, గడుపు ఒకసారి మీటింగ్లకు తెలంగాణ బస్సులు రేవంత్ రెడ్డి వివిధ రూపాల్లో తీసుకెళ్లడం, మనం వరంగల్ బహిరంగ చూసాం. బహిరంగ సభలో ఇలా తీసుకెళ్లారు. సో ఇవన్నీ వెరసి పథకం కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. సో ఈ కాంగ్రెస్ లో వచ్చినటువంటి మార్పు ఆలోచన నిజంగా అవంచితమైంది. ఈ వీళ్ళని చూసి కూడా బీజేపీ పార్టీ కొంతవరకు ఉచిత పథకాలు కూడా పెట్టాల్సి వచ్చింది. కొన్ని దగ్గరలో ప్రోత్సాహ పథకాలు కూడా పెట్టింది. అదే మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ప్రతి మహిళకు 1500 అని చెప్పి కూడా ఏదో ప్రకటించడం జరిగింది. సో మొత్తం మీద వచ్చే పథకాలలో మనల్ని కాపాడడం అనే రాజకీయ నాయకులు వచ్చిన ఆలోచనని స్వాగతించాలి. ఊరికే కూర్చోబెట్టి మేపడం కాకుండా ప్రజలకు అభివృద్ధి వైపు, పురోగతి వైపు, గమ్యం వైపు, రేపటి భవిష్యత్తు వైపు నడిపించేలా ఉండే వాళ్ళు గెలిపిస్తారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఉచిత పథకాలు ఫలితం ఏమైందో చూసాం. 11కి పరిమితం చేశారు. పాపం ఆయనైతే ప్రతి ఇంటికి అసలు ఆయన ఇచ్చిన పథకాలు చూస్తే కూడా కొంతవరకు చాలా వరకు ప్రయోజనకరంగానే ఉన్నాయి ఆయన ఆలోచనలు. కానీ దాని రూపం ఎలా ఉంది అంటే ఉచిత పథకాలు కూర్చోబెట్టి భోజనం పెట్టినట్టుగా ఉంటుంది. దాంతో సోమరిపోరితనమైంది. సోమరిపోరితనంగా ఖాళీగా ఉన్నప్పుడు బుర్రలన్నీ విధంగా పనిచేస్తూ ఉంటాయి. అప్పుడు విధంగా పనిచేసినప్పుడు ఏం చెప్పినా ఎక్కేస్తుంది. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఏదైతే ఎక్కించిందో వాళ్ళ బుర్రలో ఎక్కింది. వాళ్ళ 11 సీట్లకు పరిమితం చేశారు. తెలంగాణ కూడా అంతే. కడుపుకు కట్టుకొని అన్నం తిని కరువుతోటి నీళ్ళకి లేక ఇబ్బంది పడిన తెలంగాణ కడుపు నిండా అన్నం పెట్టిన తర్వాత రేపటి దేవరాట లేనటువంటి తెలంగాణ ప్రజల బుర్రల్లోకి విషయం నింపారు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, సోషల్ మీడియా. దాంతో కేసీఆర్ మీద వ్యతిరేకత వచ్చింది. సో దీనివల్ల ఏంటంటే ఉచిత పథకాలు ప్రజలకు మంచి జరగదు. దానివల్ల రివర్స్ ఇచ్చినటువంటి నాయకులకు కూడా చెడే జరుగుతుంది. సో ఈ కాంగ్రెస్ నాయకులు వచ్చిన మార్పులు కూడా స్వాగతం.